హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తులసి తిలక్. ఇంకా ఈ రోజు అయితే మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేసుకునేసానండి. ఇంకా దేవుడి దగ్గర పూలన్నీ కూడా పెట్టి ఈ విధంగా మార్నింగే పూజ అయితే చేసుకునేసాను. నాకైతే మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోతేనే అన్ని పనులు అయిపోయినట్టయితే అనిపిస్తుందండి. ఇంట్లో కూడా ప్రశాంతంగా అయితే ఉంటుంది. నాకు ఫస్ట్ పూజ అయితే ఇంట్లో దీపం వెలుగుతూ ఉండాలి ఎప్పుడు, అలా నాకు చాలా ఇష్టము. ఇంకా ఈరోజు మార్నింగే నేను పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసానండి. ఇంక చేసుకునేసి ఇంక ఈరోజు పిల్లలకైతే లాస్ట్ డే స్కూలు. ఇంక ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఇంక వాళ్ళకి కూడా నేను ఇంక మార్నింగ్ టిఫిన్ చేసేసి ఇంకా మధ్యాహ్నం క్యారియర్ లంచ్ బాక్సెస్ కూడా ఇంక వాళ్ళకైతే చేసి ఇవ్వాలండి. ఇంకా అందుకని ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినాక ఇంక ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాను. మార్నింగ్ టిఫిన్ చేయడానికి ఈరోజు టమోటో చట్నీ అయితే చేస్తున్నానండి. ఇంకా టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు ఇవన్నీ కూడా నేను ఆయిల్లోనే వేసి వేయించుకునేస్తాను. కొద్దిగా ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు అయితే వేసేసి ఇవన్నీ కూడా నేను ఆయిల్లోనే బాగా వేయించేస్తానండి. వేయించేసి దీన్ని మొత్తం కూడా నేను ఆరబెట్టేసి ఇంకా మిక్సీకి అయితే వేసుకునేస్తాను. కొద్దిగా ఉప్పు అయితే వేసి ఇంకా కొద్దిగా ఆవాలు అయితే వేసేసి జీలకర్ర వేసేసి ఆయిల్లో ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, అవి కట్ చేసి దాంట్లోకి వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా ఆయిల్లోనే వేసి వేయించేసి ఇంకా చట్నీని అయితే దాంట్లోకి వేసేస్తానండి. వేసేసి కలబెట్టేస్తే ఇది దోశకైతే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు అయితే రోస్టెడ్గా అయితే దోశలు తింటారండి వాళ్ళు. ఇంకా అందువల్ల పిల్లల కోసం ఇంకా మార్నింగే దోశ అయితే చేసి ఇచ్చేసాను. చట్నీ దోశ చేశానండి మార్నింగు. ఇంకా పిల్లలకి మా ఆయనకి కూడా పెట్టించేస్తాను వేడివేడిగా దోశలు అయితే కాల్చేసి. ఇంకా పిల్లలు తీసుకెళ్ళడానికి అయితే మార్నింగ్ రైస్ చేసేసి వాళ్ళకి ఇంకా లెమన్ రైస్ అయితే చేసిస్తున్నానండి బాక్స్ పెట్టేదానికి పిల్లలకి. ఇంకా పిల్లలు అయితే బాక్స్ అయితే లెమన్ రైస్ తీసుకెళ్తారు ఈరోజు. ఇంకా వాళ్ళు కూడా రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా దోశలు అయితే కాల్చి చేశానండి ఇద్దరు పిల్లలకి కూడా. ఇంకా వాళ్ళు దోశలు అయితే తినేసి ఇంకా బాక్స్ అయితే తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేశానండి మార్నింగే. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. ఇంకా రెస్ట్ తీసుకొని ఏమైనా షార్ట్ వీడియోస్ అలా ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా మార్నింగ్ టైంలో. ఇంకా పిల్లల్ని పంపించేసినాక మనకు కొంచెం ఖాళీ అవుతాం కదా కొంచెం ప్రశాంతంగా. ఇంకా ఆ తర్వాత ఇంక మధ్యాహ్నము ఒక 10కి అలా వంట అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంక ఈరోజు అయితే వంకాయ పులుసు చేద్దామనేసి, గుత్తి వంకాయ పులుసు. ఎప్పుడు ఇంకొకసారి నేను మామూలుగా ఉత్త చెనిక్కాయలతోనే చేశాను కదండి, ఈసారి అయితే టమోటో, ఎర్రగడ్డ అవి ఏమి వేయకుండా మసాలా అయితే పెట్టి నూనె వంకాయ, గుత్తి వంకాయ అయితే చేస్తానండి. ఇంకా దాన్ని అయితే నేను ఫస్ట్ వేయించుకుంటాను. ధనియాలు కానీ, పచ్చి కొబ్బరి, ఒక 2 యాలకలు, తర్వాత వచ్చి పట్ట, లవంగం వేసుకొని ఇవన్నిటిని కూడా నేను ఆయిల్ ఏం వేయకుండా మామూలుగానే బాగా వేయించేసి ఆరబెట్టి మిక్సీకి అయితే వేసుకుంటానండి. ఇంకా దీంట్లోకి అది కొంచెం మెదిగినాక నాకు దాంట్లోకి కొంచెం కారం వేసేస్తాను. కారం వేసి కొద్దిగా ఉప్పు వేస్తానండి. ఇంకా కొత్తిమీర ఉంటుంది కదండి, కొత్తిమీర కూడా కొంచెం మనం ఎక్కువగా వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీన్ని మొత్తం కూడా నేను మిక్సీకి వేసేసానండి. కొద్దిగా వాటర్ అయితే వేసేసి ఇంకా వంకాయలు కూడా పుచ్చు లేకుండా నీట్గా కట్ చేసి పెట్టుకునేసాను. ఇంకా మసాలా అంతా కూడా దాంట్లోకి వంకాయల్లోకి అయితే పెట్టేశానండి. ఇంకా ఆయిల్ పోసి ఇంకా కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసి వేయించానండి. టమోటో, ఎర్రగడ్డ ఏమీ వేయలేదు నేను ఈ గుత్తి వంకాయ పులుసులో. అసలు చేసేటప్పుడే అసలు ఈ మసాలా మంచి గమగమగమ వాసన వస్తుందండి. అసలు చాలా బాగా వచ్చింది. నాకు ఇది ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. ఇంకా ఆ తర్వాత అయితే నేను ఈ మసాలా ఉంది కదండి, ఈ మసాలా అంతా కూడా కొద్దిసేపు వంకాయలు బాగా వేగినాక ఈ మసాలాను దాంట్లోకి వేసేసాను. వేసేసి ఇంకా మసాలాను మొత్తం కూడా బాగా ఆయిల్లోనే బాగా ఉడికేటట్టుగా అయితే పెట్టానండి. ఇంకా పెట్టి కొద్దిగా వాటర్ అయితే మిక్సీలోనే ఉంటుంది కదండి కొంచెము, ఇంకా దాంతోనే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని బాగా అల్చేసి ఇంకా పులుసులోకి అయితే పోసేసి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసానండి. ఇంకా పక్కనే రసం కూడా నేను చింతపండు రసము పెట్టానండి. ఇంకా దాన్ని కూడా తిరగబాటు చేస్తూ ఉన్నాను. ఇంకా తిరగబాటు చేసేసి ఇంకా రసాన్ని కూడా ఈ పక్క పెట్టేశాను. రైస్ చేసేసానండి. ఇంక ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నానికి అయితే ఇంకా రైస్ చేసేసి రసం పెట్టాను. ఇంకా గుత్తి వంకాయ పులుసు చూపించాను కదండి, ఇంకా గుత్తి వంకాయ పులుసు అయితే ఉడుకుతుంది, చాలా బాగుంటుందండి. ఇంక మధ్యాహ్నం డిన్నర్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మా పాపకైతే నేను ఈరోజు మా చెట్లో మల్లెపూలు చూపిస్తూ ఉంటాను కదండి, ఇంకా అవన్నీ కూడా కోసుకొని వచ్చాను. ఒక 3 అయితే ఉంటే ఇంకా అవన్నీ పాపకు జడ అయితే వేసి ఈ విధంగా అందంగా పూల జడలాగా ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నేను ఇంకా దీపారాధన కూడా కంప్లీట్ చేసుకున్నాను. నేను ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేసుకుంటానండి. ఇంకా ఆయుర్వేదిక్ పరంగా బయట అంతా కూడా కొనుక్కోను. ఇంట్లోనే కొబ్బరికాయలు ఉంటాయి కదండి దేవుడికి కొట్టినట్టు, అవన్నీ కూడా నేను ఎండబెట్టి భద్రంగా ఎత్తి పెట్టుకుంటానండి. ఎత్తి పెట్టుకొని ఇంకా దాన్ని నూనె అయితే ఆడించుకుని వచ్చుకుంటాను. ఆడించుకుని వచ్చిన తర్వాత నేను ఇది తిరుమలలో తీసుకున్నానండి, వట్టివేర్లు. దీంట్లోనే మనకి రోజ్ పెటల్స్ కానీ, వట్టివేర్లు, మెంతులు అవన్నీ కూడా వేసి పెట్టుంటారు. ఇది నేను తిరుమలలో తెచ్చుకున్నానండి. ఇంకా దీంట్లోకి నేను ఆ నూనె అయితే పోసి పెట్టుకుంటాను. ఇంకా మందారం ఆకులు, మందార పువ్వులు, లేతగా ఉండే కరివేపాకు,
ఇంక ఇవన్నీ కూడా పెట్టుకున్నానండి. ఆనియన్స్ తోళ్ళు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా కొద్దిగా పెట్టుకున్నాను. ఇది నేను ఆడించుకుని వచ్చుకున్న నూనె అండి, ప్యూర్గా. ఇది నేను ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఒక నెలకి 2 నెలలకు అయ్యేటట్టుగా చేసి పెట్టుకుంటానండి. చేసి పెట్టుకుని ఇంక పిల్లలకు కానీ నేను కానీ ఈ నూనె వాడుకుంటామండి మేము. మామూలుగా అయితే నేను ఏ నూనె కొనుక్కోను, ఇంక ఈ విధంగానే నూనె అయితే తయారు చేసుకుంటానండి. ఇది నేను బయట ఆడించుకుని వచ్చుకున్నాను. దీన్ని బాగా వేడి చేసేసి ఇంకా ఇవన్నీ కూడా నేను తీసుకుని వచ్చుకున్నానండి. మందార పువ్వులు, మందారం ఆకులు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకున్నాను. దీంట్లో మనం మెంతులు కావాలంటే కూడా వేసుకోవచ్చండి. నాకు మెంతులు ఇంకా నా దగ్గర ఉన్న బాటిల్లోనే ఉంది కాబట్టి నేను మెంతులు అయితే వేయలేదు. దీంట్లో మనం మెంతులు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఆయిల్లోనే మంచి స్మెల్ వస్తుందండి. కొంతసేపు బాగా కలబెట్టేసి ఆరబెట్టేయాలి మనం ఈ నూనె అయితే. మొత్తం కూడా ఆరబెట్టేసామంటే మనకు ఆ నూనె కూడా ఒకలాంటి కలర్ వస్తుందండి. మందారము పువ్వు ఉంటాయి కదా, అది లేత మందారం కలర్లో అయితే వస్తుంది. చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుందండి. ఈ కరివేపాకు అంతా వేస్తాం కదా, లేత కరివేపాకు, మంచి స్మెల్ వస్తుందండి. ఇది మనకి తలకు కూడా చాలా మంచిది. ఇంక ఈ వేర్లన్నీ ఉండే దీంట్లోకి నేను ఈ బాటిల్లోకి అయితే పోసి పెట్టేస్తాను. ఇది నాకు ఒక 20 రోజుల పైన అయితే వస్తుందండి, నాకు మా పిల్లలకి. ఇంకా ఆయిల్ అయితే తయారు చేస్తూ ఉన్నాను. ఆ లోపల అయితే మా పిల్లలు బయట పాము పాము అని అరుస్తూ ఉన్నారు. ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చుంటే ఇంక బయట మాట్లాడుతూ ఉన్నారండి. ఇంకా ఆ లోపల అయితే మా ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి కదా, ఇంకా ఇంటి గేటు బయట అక్కడైతే ఒక పాము అయితే వచ్చేసిందండి. కప్పను చూడండి అసలు ఎట్లా పట్టేసిందో దాని కాల్ని. ఆ పాము చూస్తేమో సన్నగా ఉంది, కానీ అంత పెద్ద కప్పను ఎట్లా మింగుతుందండి. కానీ దాని కాలంతా అంటే కొరికేసింది. మాకైతే అసలు పోలేదు, చాలాసేపు విసిగిచ్చేసింది ఆ పాము. ఇంకా కప్పని చూడండి ఎట్టా పాపం చంపేటట్టుగా చేస్తూ ఉంది. ఇంక మేము కూడా నేను వీడియో కూడా తీసాను, అందుకని వెళ్ళి బయటికి వెళ్ళి. ఇంకా కప్ప అయితే ఆ పామును వదలట్లేదు, ఇంకా పాము ఆ కప్పను కూడా వదలట్లేదండి. ఇంకా పాపం ముందుకు వెళ్ళాలని చూస్తూ ఉంది ఆ కప్ప పాపము. ఇంకా ఏం చేయాలనేసి తెలియక కొంచెం భయం వేసింది మాకైతే. మాకు చుట్టుపక్కల పాము లేక అప్పుడప్పుడు ఎక్కువ వస్తూ ఉంటాయండి. ఇంకా మా అన్న అయితే దాన్ని చంపేశాడు ఆ పాముని. ఇంక మేము లోపలికి అయితే వచ్చేసామండి. ఇంకా ఆయిల్ అంతా కూడా బాగా ఆరిపోయింది. ఇంకా దీన్ని బాటిల్లోకి అయితే పోసేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా బాగా ఈ వేర్లంతా కూడా బాగా నానిపోతుంది ఆయిల్. ఇలా ఎత్తి పెట్టుకుంటానండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.